చెప్పాడు. ఇదిగో బుక్కవాని యొక్క తైలంలో ఏం పడిందంటే ఈగ పడింది. తైలంలో ఏం పడింది చెప్పండి? ఈగ పడింది. తేనెలో గనక తైలం అని చెప్పండి. ఒక తైలంలో గనక ఈగ పడితే ఎందుకైనా పనిచేస్తదా? పనిచేయదు. ఒక తేనె బుడ్డిలో గనక ఒకవేళ ఈగ పడితే పనిచేస్తుందా? పనిచేయదు. చాలా చిన్నది, కానీ కొన్ని వందల, వేలు, లక్షల ఖరీదు కలిగినటువంటి ఆ మెడిసిన్ అంతా కూడా పాడు చేస్తుంది. చాలా చిన్నదే. కాబట్టి ఈ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించగలగాలి. చాలా మెలుగుతో ఆలోచించగలగాలి. ఇవన్నీ నేర్పేది బళ్ళు కాదు, అదన్నీ ఇల్లు కాదు, కేవలం గుళ్ళు మాత్రమే, సంఘం మాత్రమే నేర్పుతుంది ఈ పాఠాలు. ఈ పాఠాలు ఎక్కడా చెప్పరు. మనకి ఈ పాఠాలు సరిగ్గా ఉండమని చెప్పే పాఠాలు మీకు ఎక్కడా దొరకవు, ఎవరు చెప్పరు. ఎందుకంటే అందరూ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చూసుకుంటారు, పోతారు తప్ప అమ్మో సమాజం ఎలా ఉందా, మనం ఇలా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి అనే కొంచెం జ్ఞానం కూడా బయటకు వారికి లేదు. సంఘానికి ఉంటే మేలు అని నేను జ్ఞాపకం చేస్తున్నా. సంఘానికి ఉండాలి. ఒక చిన్న విషయం కోసం ప్రారంభం తీసుకున్నారంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ పరమగీతాల్లో దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఒక ప్రేమను వర్ణిస్తూ, తర్వాత ఈ సొలొమోను భక్తుడు తనకు తన భార్యకు, కాబడిన భార్యకు ఉన్నటువంటి ఒక ప్రేమను వర్ణిస్తూ రెండు రకాలుగా రాశాడు. అందుకని ఈ ఈ భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇమిడ్చి ఉంచారు. ఏంటి అంటే, ఇప్పుడు ద్రాక్ష చెట్లు ఎలా ఉన్నాయి చెప్పండి? పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి, అవి పక్కవనికి వచ్చినాయి. కానీ ఈ లోపల ఏమైనాయి? గుంట నక్కులు, అంటే లిటిల్ ఫాక్సెస్, అంటే వెరీ స్మాల్, చాలా చిన్నవి, మొత్తం అంతా కూడా తోటనంతా కూడా పాడు చేసింది. అంటే జీవితం అంతా కూడా పాడు చేసింది. ఒక చిన్న విషయము మన జీవితాన్నే, ప్రాణాన్నే బలి తీయగలదు అనే విషయాన్ని బైబిల్లో చెప్పబడింది. అవి రుజువుగా అప్పుడు మీరు వింటనే ఉన్నారు, వార్తల్లో ప్రతిరోజు కూడా మనం వింటున్నాం. ఒక చిన్న విషయమే.